ఒకప్పుడు బతకడం కోసం తినేవాళ్ళు, ఇప్పుడు తింటే పోతామేమో అని భయపడుతున్నారు. ప్రీమియం రెస్టారెంట్స్ రైడ్స్లో దొరికినాయి. దొరికిన రెస్టారెంట్స్ మీద ఫుడ్ సేఫ్టీ అథారిటీ తీసుకున్న యాక్షన్ సరిపోతుందా? అంత ప్రీమియం రెస్టారెంట్స్ అయ్యుండి కూడా వాళ్ళు అలా ఎందుకు చేయాల్సి వస్తుంది? ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో వాళ్ళు చేసే ప్రమోషన్స్ వాళ్ళకి లాభం అవుతుందా నష్టం అవుతుందా అనేది వాళ్ళకి తెలుస్తుందా లేదా? ఇవన్నీ న్యూస్లో చూసిన కస్టమర్ రెస్టారెంట్కి వెళ్ళకుండా ఉంటున్నాడా? వారది ఫార్మ్స్ వాళ్ళది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి షూట్ చేసి పెట్టింది కదా మీరు. అవును. అది పెయిడ్ ప్రమోషన్ కదా? మరి లేదండి, డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. అది చూసి ఎవరైనా పెయిడ్ అనుకుంటారు కదా. అది ఉంది. వాట్ ఈస్ యువర్ కేటగిరీ? సో నా కేటగిరీ అయితే నేను జస్ట్ ప్రమోషన్స్ కానీ వెళ్ళాను. ఎవరిది తప్పు? రెస్టారెంట్స్దా, ఇన్ఫ్లుయెన్సర్స్దా, ఫుడ్ సేఫ్టీ అథారిటీదా, కస్టమర్స్దా? హాయ్ జాన్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? యా ఫైన్. మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి చాలా లేట్ అయిందా? బ్రేక్ఫాస్ట్ చేసిందా? యా కంప్లీట్ అయిపోయింది. మీది అయిపోయిందా? అయిపోయింది. మీరు కాలే అంటే ఎప్పటి తెప్పిస్తా. లేదండి, అయిపోయింది, నాకు కంప్లీట్ అయిపోయింది. అంటే మీకు తెప్పించే రేంజ్ మాకు లేదు. లేదు అట్లే. మీరు అసలే జాన్ పాల్ ఫుడ్ బ్రాండింగ్ కూడా మెయింటైన్ చేశాను. చెప్పి అంటే జాన్ పాల్ లేదు చెప్పి అంటే జాన్ ప్లేయర్స్, జాన్ పాల్ ఫుడ్ ఏం కాదు. సో ఎలా మీరు ఫుడ్ బ్లాగింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యా అంటే లాంగ్ బ్యాక్ నేను ఫుడ్ బ్లాగింగ్ చేయాలి అనే నాకు థాట్ కూడా లేదు ముందు నుంచి. సో ఇన్ ద పాస్ట్ నేను ఒక 8-10 years బ్యాక్ ముందుకు వెళ్తే సో నేను 2015 అరౌండ్ 16లో సో నేను ఐ వాజ్ దేర్ ఇన్ చెన్నై అనమాట. సో ఫర్ 3 years అక్కడ సాఫ్ట్వేర్ వర్క్ చేసేవాడిని. చెన్నై అంటేనే ఫుడ్ యా డెఫినెట్లీ చాలా ఫేమస్. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. లేదండి, చెన్నై అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ ఇడ్లీ సాంబార్ అని అయితే చెప్పొచ్చు నేను. అక్కడ సీ ఫుడ్ బాగా ఫేమస్ కదా. సీ ఫుడ్ అంటే ఓన్లీ ఫిష్ ఫేమస్, కానీ సో అక్కడ ఫిష్ మన చిట్టుముత్యాల బిర్యానీ అని చెప్పి, చిట్టుముత్యాల తడకపల్లి బిర్యానీ, ఆ బిర్యానీ కూడా చాలా ఫేమస్. బిర్యానీ అట్లాంటి చిట్టినాడు చికెన్ బిర్యానీ అవునవును ఫేమస్ కదా బాగా. యా ఫేమస్ అండి. వాళ్ళు ఒక డిఫరెంట్ స్టైల్లో కుక్ చేస్తారు దాన్ని. మసాలా విత్ రైస్ అన్ని ఒకటేసారి మిక్స్ చేసి కుక్ చేస్తారు. అన్ని మిక్స్ చేసి కుక్ చేస్తారు. బట్ కంపేరింగ్ విత్ హైదరాబాద్ బిర్యానీ సో మార్క్ అని చెప్పొచ్చు. బట్ ఏంటి అంటే సో నేను అక్కడ ఉన్న టైంలో ఐ యూస్ టు స్టే ఇన్ హాస్టల్ అనమాట. అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ హాస్టల్ ఫుడ్ తినకుండా సో ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎక్కువ విత్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో ఈవెన్ క్యాంటీన్లో కానీ లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వీకెండ్స్లో రెస్టారెంట్స్ కానీ ఎక్కువ వెళ్ళేవాళ్ళం అనమాట. సో అక్కడ వెళ్ళినప్పుడు సో నా హాబీ ఏంటంటే నాకు మొబైల్ ఫోటోగ్రఫీ అనేది నాకు ఎక్కువ ఇష్టం. సో మొబైల్ ఫోటోగ్రఫీ లేకపోతే ఫుడ్ ఫోటోగ్రఫీ. సో ఏదైతే నేను ఫుడ్ తింటున్నానో సో ఆ ఫుడ్ క్యాప్చర్ చేసి నేను జస్ట్ పోస్ట్ చేసేవాడిని. ఈవెన్ నా ఫేస్బుక్లో కానీ, నా స్టోరీస్లో కానీ, లేకపోతే నా వాట్సాప్ స్టేటస్లో కానీ. సో ఎక్కువ నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ అందరూ చూసేవాళ్ళు. సో చూసి చాలా మంచి క్యాప్చర్ చేస్తున్నావు, సో నీకు మొబైల్ ఫోటోగ్రఫీ చాలా మంచిగా ఉంది, సో వై కాంట్ యూ స్టార్ట్ ఫుడ్ బ్లాగింగ్. సో ఫుడ్ బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు కదా. సో ఇలా ఫొటోస్ పెట్టడమే కాకుండా సో యూ కెన్ ఆల్సో గివ్ ద రివ్యూస్. ఒక కంటెంట్, ఒక రివ్యూ ఇవ్వచ్చు. తీసుకున్నాను తిన్న ఫుడ్డే, సో ఎలా ఉంది ఏంటి, ఏదో గుడ్ ఆ బ్యాడ్ అనేది ఒక రివ్యూ ఇస్తే సో అదర్ పీపుల్స్ కూడా ఈవెన్ ఆఫీస్ కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఈవెన్ బయట సొసైటీ కానీ యూస్ఫుల్ అవుద్ది కదా అని ఒక సజెషన్తో సో నేను నార్మల్గా నా ఫొటోస్ అని నేను ఏం చేసేవాడిని అంటే నా ఫేస్బుక్లో, నా పర్సనల్ అకౌంట్లోనే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేవాడిని. సో దాని తర్వాత ఇన్ ది ఇయర్ ఆఫ్ లైక్ 2018-19 లైక్ ఆఫ్టర్ కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సో ఆ టైంలో నేను సపరేట్గా ఫుడ్ బ్లాగింగ్ అకౌంట్ పేజ్ అనేది స్టార్ట్ చేశాను. సో వెన్ ఇట్ కమ్స్ టు ద రివ్యూస్, మీరు ఫుడ్ రివ్యూ ఎట్లా అంటే రెస్టారెంట్ వాళ్ళు మీకు ఏమైనా పే చేస్తారా రివ్యూ ఏమని, లేకపోతే మీ పర్సనల్గానే చేస్తున్నారా? దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ అండి. సో ఒకే ప్రమోషన్ అనేది కాదు, పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి, లేకపోతే జెన్యూన్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రమోషన్స్. వాట్ ఈస్ యువర్ కేటగిరీ? సో నా కేటగిరీ అయితే నేను జస్ట్ ప్రమోషన్స్ కానీ వెళ్ళాను. సో వాట్ ఐ లైక్ ది ఫుడ్ ఐ గో దేర్ అండ్ ఐ విల్ హ్యావ్ మై ఫుడ్ ఇన్ ద రెస్టారెంట్. సో నేను రెస్టారెంట్కి వెళ్తాను, నాకు నచ్చిన ఫుడ్ని నేను ఆర్డర్ చేసుకుంటాను, రెసిపీస్ చూసుకుంటాను, నాకు నచ్చిన ఫుడ్
ఫుడ్ నేను తినిన తర్వాత నేను క్యాప్చర్ చేసుకుని దాని రివ్యూ ఇస్తాను అంతే. బట్ వాళ్ళ డైరెక్ట్గా వెళ్ళి సో ఐఎమ్ ఏ ఫుడ్ బ్లాగర్, నేను ఫుడ్ బ్లాగింగ్ చేస్తాను, యూ హ్యావ్ టు పే ఫర్ మీ, సో పే చేస్తేనే నేను అమౌంట్ లేదు అలా అయితే నేను ఉండదు. సో వాట్ ఎవర్ ఐ ఫీల్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, సో ఒక్కసారి వెళ్ళి డెఫినెట్లీ అండి. మీరు నా ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చూస్తే కూడా సో చాలా నెగిటివ్ రివ్యూస్ కూడా ఉంటాయి. సో బాగాలేదని చెప్తా, బాగుందంటే ఖచ్చితంగా బాగుందని చెప్తా. సరే, మీరు బాగుందని చెప్పిన ఫుడ్ ఎవరైనా తిని అంటే చూసి మీ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి తిన్న తర్వాత ఏంది ఇట్లాంటి రివ్యూ పెట్టినా ఏడ పనిలేదా నీకు అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు? అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక సాటర్డే ఆ సండే వెళ్ళినాం అనుకోండి, సో నేను వీకెండ్స్ వెళ్ళినాను, రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ గుడ్ రివ్యూ ఇచ్చా. సో నేను తిన్నప్పుడు ఫుడ్ మంచిగానే ఉంది, బాగుంది. సో కమింగ్ టు దేర్, సో వాళ్ళు వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఫుడ్ బాగాలేదు ఆ టైంలో. ఎందుకు? అది ఏమన్నా చిన్న రెస్టారెంట్ కాదు, ఈవెన్ పెద్ద రెస్టారెంట్స్. సో నేను కమింగ్ టు ద పాస్ట్ లైక్ 1960, 1930లో ఎస్టాబ్లిష్ అయిన రెస్టారెంట్స్ కూడా హైదరాబాద్లో రెస్టారెంట్, సో కాల్డ్ పేర్లు చెప్పొద్దు కానీ సో కాల్డ్ ఎం కైండ్ ఆఫ్ ఎంతో ఆల్ఫాబెట్లో స్టార్ట్ అయిన రెస్టారెంట్స్ కానీ, లేకపోతే ఎస్తో స్టార్ట్ అయిన రెస్టారెంట్స్ కానీ, పీతో స్టార్ట్ అయిన రెస్టారెంట్స్ కానీ, సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బిగ్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. సో ఒకప్పుడు ఇట్స్ వెరీ రిప్యూటెడ్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ అనమాట. సో ఆ రెస్టారెంట్స్లో కూడా ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, సో మీరు వినే ఉంటారు ఈవెన్ న్యూస్. అదే ఇప్పుడు న్యూస్లో వచ్చింది, అందరూ కంప్లీట్గా రైట్స్ అయినాయి, ఎక్స్పైరీ ఫుడ్ పెడుతున్నారు. మీరు అన్నట్టు సో కాల్డ్ ఎంఎస్పి నేమ్స్ అంటే మన మెయిన్ మోటో ఏంటంటే అవేర్నెస్ కోసం, రైట్? సో వాళ్ళతో ఫైట్ చేయడానికో వాళ్ళ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికో కాదు, కాబట్టి వాళ్ళ నేమ్స్ రివీల్ చేసేలేం మనం, చేయలేకే కాదు, మనం చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఆ నేమ్స్ అందరికి తెలిసినాయి. సో కాకపోతే వాళ్ళని ఎందుకు సీల్ చేయలేరు అనేది నా క్వశ్చన్ ఇక్కడ. సీల్ చేయలేదు అంటే ఇప్పుడు మీరు రీసెంట్గా చూసే ఉంటారు న్యూస్. సో జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, లేకపోతే ఫుడ్ కంట్రోలర్ లైక్ తన పేరు బాలాజీ సార్. సో ఈవెన్ తను ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినా కూడా సో అవుట్ ఆఫ్ లైక్ 100% ఆఫ్ రెస్టారెంట్స్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ లైక్ 95 రెస్టారెంట్స్లో మోస్ట్ ఆఫ్ ది 45 రెస్టారెంట్స్ అనేది ఇన్వాల్వెన్స్ లైక్ వచ్చింది. అంటే మోస్ట్ ఆఫ్ ది 45 రెస్టారెంట్స్ అంటే యావరేజ్గా 100 ఆఫ్ రెస్టారెంట్స్లో చూస్తే సో మోర్ దెన్ లైక్ 35 to 45% ఆఫ్ రెస్టారెంట్స్లో ఇన్వాల్వెన్స్ ఉంది. అంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఇఫ్ 30% ఆఫ్ తను చెప్పిన ప్రకారంగా, సో డేటా ప్రకారంగా మనం చూసుకుంటే సో 30% ఆఫ్ ది రెస్టారెంట్స్ కంప్లీట్గా ఇన్వాల్వెన్స్, అంటే వాళ్ళు పెట్టిన ఫుడ్ లేకపోతే వాళ్ళు సర్వ్ చేసిన ఫుడ్ అన్ని ప్రాపర్గా లేదు, సో ఈవెన్ ద 20% ఏంటంటే ఓకే బిలో ది యావరేజ్, సో యావరేజ్ గా ఉండడం. సో దట్ ఈస్ వాట్ ఇట్స్ హ్యాపెన్. సో 100% ఎవరు ప్రొవైడ్ చేసలేరు కదా, కాబట్టి మీరు ఎందుకు మరి ఆ రెస్టారెంట్స్ కి రివ్యూ ఎందుకు పెట్టాలి? 100% మీరనే కాదు, ఫుడ్ బ్లాగర్స్ అందరూ అదే చేస్తున్నారు. సరే, పెయిడ్ ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు. సపోజ్ ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఒక రెస్టారెంట్కి వెళ్ళిండు, ఫ్రెండ్స్తో వెళ్ళిండు. సో నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఫుడ్ బ్లాగర్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తా అని చెప్పేసి అడుగుతాడు, ప్రమోట్ చేస్తాడు. వాళ్ళు ఫ్రీ ఫుడ్ ఇస్తారు, లేకపోతే పే ఏదైనా 40-50,000 to 1 lakh 2 lakhs డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో పే చేస్తారు, పే చేసిన తర్వాత వాళ్ళు ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ డే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వెళ్ళి తింటే ఏమన్నా అయితే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ అంటారు? రెస్పాన్సిబుల్ కాదు, ఆ ఫుడ్ బ్లాగర్ నేను డబ్బులు తీసుకొని చేసినందుకు నా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అయిందని. సో దట్స్ వాట్ అండి. ఈవెన్ ఏం చేయాలంటే ఈ ఫుడ్ బ్లాగర్స్ కూడా, సో ఎవరైతే ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నారో, ఐఎమ్ టెలింగ్ టు ఎవ్రీవన్, సో హియర్, సో ఎవరైతే ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నారో సో వాళ్ళు ఎప్పుడైతే మనము జెన్యూన్ రివ్యూస్ ఇస్తామో, ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఏదైతే ఫుడ్ బాగుందని చెప్పాలి, లేకపోతే బాగాలేదని చెప్పాలి, యావరేజ్ అంటే యావరేజ్ చెప్పాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సో పెయిడ్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే సో దే గెట్ పెయిడ్ అనమాట. సో like 10,000, 20,000, around like 50,000. if 1 million followers ఉన్నప్పుడు they will take the 50,000 కూడా చార్జ్ చేస్తారు. సో based on the food వాళ్ళకి ఎలా ఉంది, based on the restaurant, they will charge అన్నమాట. సో వాళ్ళు ఖచ్చితంగా పెయిడ్ తీసుకున్నందుకు they have to tell గుడ్ రివ్యూ ఇవ్వాలి. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇఫ్ నేను వెళ్ళినట్టయితే ఐ వోంట్ ఈవెన్ టేక్ ఏ సింగిల్ రూపీ ఫ్రమ్ దెమ్. సో నేను డెఫినెట్గా చెప్తాను. సో ఇఫ్ ఐఎమ్ ద కంటెంట్ నేను ఫోటో వీడియోస్ తీసినప్పుడు దే విల్ ఫైండ్ ఇట్ అవుట్ మీ. సో మీరు ఫుడ్ బ్లాగరా? సో ఎందుకు ఐఎమ్ ఫుడ్ బ్లాగర్ అని చెప్తాను. సో డెఫినెట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బి ఆస్కింగ్ లైక్ ఏదో పెయిడా లేదా అని. నో, ఐ వోంట్ టేక్ ఎనీ మనీ. సో ఇది ఫ్రీ ప్రమోషన్, ఫ్రీ కొలాబరేషన్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ నేను చేస్తాను. ఈవెన్ లేకపోతే నేను ఫుడ్ మంచిగా ఉంది, నేను బ్లాగర్ కాబట్టి సో ఐ హ్యావ్ ఎ రైట్ టు గివ్ ద రివ్యూ. సో నేను మనీ పెట్టి నేను తింటున్నప్పుడు సో ఇట్స్ మై మనీ, ఇట్స్ మై ఫుడ్ నౌ. సో నేను రెస్టారెంట్కి వెళ్తున్నాను, నేను ఫుడ్ తింటున్నాను. సో అప్పుడు నాకు రైట్ ఉంది నేను రివ్యూ ఇవ్వడానికి. సో బాగుందంటే ఖచ్చితంగా బాగుందని చెప్తా. సో దట్స్ వాట్ ఐ డూ. సో నేను మాత్రం ఏది పెయిడ్ ప్రమోషన్స్ అయితే నేను చేయలేదండి. ఒకప్పుడు తినడానికి, ఐ మీన్ బతకడానికి తింటుండే, ఇప్పుడు
చావడానికి తింటున్నట్టున్నది బయటకు వెళ్తే పరిస్థితి. అట్లనే ఉంది. అయినా కూడా అండ్ ప్రమోషన్స్ కూడా అప్పుడు ఎలా ఉన్నాయంటే స్టార్టింగ్లో, అప్పుడు సోషల్ మీడియా ప్రమోషన్స్, డిజిటల్ మార్కెటింగ్ చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే అప్పుడప్పుడే మనకు సోషల్ మీడియా, ఇంటర్నెట్ రావడము అట్లా స్టార్ట్ అయిన టైంలో జెన్యున్గా ఎవరైనా ఫుడ్ బ్లాగింగ్ చేస్తే వాళ్ళు జెన్యున్గా వాళ్ళు తిన్న ప్లేస్లో ఎట్లుంది అనేది వాళ్ళు పర్సనల్గా చేసేవాళ్ళు. అప్పుడు జెన్యున్ ఉండే. అవును. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఇది పార్ట్ అయ్యేసరికి కంప్లీట్గా పెయిడ్ ప్రమోషన్స్ చేసేసి ఫ్రీ ఫుడ్ తిని, నాకు అర్థం కాదు. ఒక పర్సన్ వెళ్తాడు రెస్టారెంట్కి, అతని ముందట ఆ రెస్టారెంట్లో ఉన్న అన్ని డిషెస్ ఉంటాయి. అవును. వాడు ఒక 10 మందిని తీసుకొని పోయినా అవన్నీ తినలేడు, కాకపోతే వాడు రివ్యూ మాత్రం సూపర్ ఇస్తాడు. అవును. దట్స్ వాట్, అదే చెప్తున్నాను కదా. సో అందరూ ఒకేలాగా ఉండరు. హూ ఎవర్ దే డూ ద పెయిడ్ ప్రమోషన్స్, ఎవరైతే మనీ తీసుకొని వాళ్ళు ప్రమోట్ చేస్తారో, సో వాళ్ళ ముందు ఒక 10 to 15 డిషెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఆ 10 to 15 డిషెస్ కూడా ఇలా చూపించి, ఇలా తిని చాలా బాగుంది, మంచిగా ఉంది, ఇది చాలా మంచి టేస్ట్ ఉంది అని చెప్తుంటారు. బట్ దట్స్ నాట్ ఏ రైట్ రివ్యూ. సో ప్రతి ఒక్కటి టేస్ట్ చేసి రివ్యూ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ టేస్ట్ చేయకుండా జస్ట్ షో ఆఫ్ చేసుకొని ముందు డిషెస్ పెట్టి రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. పెయిడ్ ప్రమోషన్ అంటున్నారు మీరు కూడా. రీసెంట్గా నేత్ర, అవును, ఫార్మా నేత్ర వారధి ఫార్మ్స్, వాళ్ళది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి షూట్ చేసి పెట్టింది కదా మీరు. అవును. అది పెయిడ్ ప్రమోషన్ కదా మరి? లేదండి, డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. అది చూసి ఎవరైనా పెయిడ్ అనుకుంటారు కదా. అది ఉంది. అది ఎట్లా అంటే పెయిడ్ ప్రమోషన్ అనుకుంటున్నారు. సో మీరు ఒక పని కట్టుకొని చేసిండ్రు. యా అండి. సో నేను అదే చెప్తుంది, నేను ఎక్కడికైతే వెళ్తానో, సో ఈవెన్ ఐ హ్యావ్ హియర్డ్ ఫ్రమ్ హర్. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది, లేకపోతే ఆర్గానిక్ ఫ్రూట్స్ అనేది, ఆర్గానిక్ వెజిటబుల్స్ ఏవైనా సరే, షీఈస్ ప్రొవైడింగ్ అస్. సో తను ఖచ్చితంగా ఆర్గానిక్ అనే చెప్తుంది. సో వీ వెంట్ దేర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు, సో వీ ఫౌండ్ డెఫినెట్లీ ఇట్స్ ఆర్గానిక్. సో నేను వెళ్ళినప్పుడు కూడా, సో ఇట్స్ వెరీ లైక్ జెన్యూనిటీ అనిపించింది నాకు. సో ఎక్కడైతే నాకు జెన్యూనిటీ అనిపిస్తుందో డెఫినెట్లీ ఐ గివ్ ద రివ్యూ. సో ఏదైతే పెయిడ్ అనే, నేను ఏదో ప్రమోషన్ చేస్తేనే, లేకపోతే ఫార్మర్ నేత్ర చేసినందుకే నేను పెయిడ్ ప్రమోషన్ అంటే ఇట్స్ నాట్ ఎ రైట్. ఇట్స్ నాట్ ఎ రైట్. రెస్టారెంట్ మీద రైడ్ అయ్యి ప్రాబ్లమ్స్ అయ్యి అట్లాంటివి అయినా కూడా వీళ్ళు మళ్ళీ నెగిటివ్ రివ్యూ పెట్టగలుగుతారా వాళ్ళ గురించి? అంటే పెట్టగలుగుతారంటే ఇట్స్ అబౌట్ ద ఇండివిజువాలిటీ అండి, ద పర్సనల్ థింగ్. ఆల్రెడీ పెయిడ్ ప్రమోషన్ కదా, మేము డబ్బులు ఇస్తేనే కదా మీరు మా గురించి పెట్టింది, ఫ్రీగా పెట్టిందా మా గురించి? ఎవరైతే డబ్బులు తీసుకుంటారో, ఎవరైతే పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారో, డెఫినెట్లీ దే కాంట్ కీప్. ఇఫ్ నేనున్నాను, సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ పెయిడ్ ప్రమోషన్స్, నేను ఎప్పుడు ఏ పెయిడ్ ప్రమోషన్స్ చేయలేదు. సో డెఫినెట్లీ నాకు రాంగ్ అనిపించింది. ఇఫ్ యూ సీ, రీసెంట్గా నేను సో కాల్డ్ ఒక ఫేమస్ రెస్టారెంట్, ఫేమస్ ఒక ఐస్ క్రీమ్ సెంటర్కి వెళ్ళానండి. సో అక్కడ ఇట్స్ వెరీ ఫేమస్ ఐస్ క్రీమ్ సెంటర్, అది ఒక పెద్ద ఫేమస్ ఐస్ క్రీమ్ సెంటర్. సో అక్కడ చాలా మంది, నియర్లీ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అక్కడ గ్యాదర్ అవుతారు జస్ట్ ఐస్ క్రీమ్ తినడానికి, అక్కడ టైం స్పెండ్ చేయడానికి. బట్ ఐ హ్యావ్ ఫౌండ్ దే, సో అక్కడ వెళ్ళినప్పుడు, సో ఒక ఐస్ క్రీమ్ అనేది ప్రాపర్గా వాళ్ళు చేసే ఒక న్యాచురల్ ఐస్ క్రీమ్ కూడా ఇట్స్ నాట్ ఇన్ ద ప్రాపర్ వే. సో అది నేను క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసి ఎంతమంది, మీరు ఈవెన్ గూగుల్ రివ్యూస్లో చూస్తే ఇట్స్ వెరీ ఫేమస్ ఐస్ క్రీమ్ రెస్టారెంట్, చాలా బాగుంటుంది, మంచి, ఆ స్టోర్ చాలా మంచిది, లేకపోతే న్యాచురల్గా ఐస్ క్రీమ్ బాగుంటుంది అని రివ్యూస్ ఉన్నాయి. కానీ ఈవెన్ ద రివ్యూస్ కూడా పెయిడ్ రివ్యూస్ అయ్యి ఉండొచ్చు కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ద మ్యాప్, గూగుల్ అది కూడా పెయిడ్ చేపిస్తారు. డిజిటల్ మార్కెటింగ్ నేను వెళ్ళినాను అంటే, ఒకప్పుడు రీసెంట్ టైమ్స్లో కాకుండా, ఒకప్పుడు లైక్ ఒక 5 to 10 years బ్యాక్ చూసుకుంటే, అప్పుడు ఉన్న క్వాలిటీ వేరండి. సో ఇప్పుడున్న క్వాలిటీ, ఇప్పుడు ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ అనేది తగ్గింది. ద థింగ్ ఈస్, అంటే ఇప్పుడు ఇంట్లో ఫుడ్ చేసుకోలేకని కాదు, బట్ అందరు ఇప్పుడు జనాలు ఎలా అంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ కల్చర్, లేకపోతే ఇప్పుడున్న యూత్ కానీ అందరు ఎలా అయిపోయారంటే, ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్ కాకుండా బయటికి వెళ్ళి తినే ఫుడ్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. రెస్టారెంట్స్ లో ఈ రోజు మిగిలిన ఫుడ్ దాచిపెట్టి నెక్స్ట్ డే పెట్టడం, వాడు చూస్తే వాడు 5-star రెస్టారెంట్ టైప్ ఉంది, వాడి బిజినెస్ ఇప్పటి కాదు ఎప్పటిదో ఉంటది, వాడు ఫుల్ రిచ్ ఉంటాడు, వాడి రెస్టారెంట్ రిచ్ ఉంటది, వాడి చూస్తే ఎట్లాంటి వేషాలు వేసాడంటే, ఆ ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెడతాడు, నెక్స్ట్ డే పెడతాడు, ఆ నెక్స్ట్ డే పెడతాడు, ఎక్స్పైర్ అయినా పెడతాడు. కనీసం వేస్ట్ అయిన, ఇంకా చూస్తే కుక్క పిల్లల్ని కూడా మటన్ ప్లేస్ లో రిప్లేస్ చేసి పెట్టే రెస్టారెంట్. ఫింగర్ కూడా ఏదో బిర్యానీ ఐస్ క్రీమ్ లో ఫింగర్ వచ్చింది, బిర్యానీ పీస్ మధ్యలో పురుగులు వస్తున్నాయి, ఈవెన్ పిన్ కూడా ఒకటి వచ్చిందని, లేకపోతే పిన్ వచ్చింది, చాలా వచ్చిందని చాలా విన్నాం. షవర్మా తిని పాప చనిపోయింది. అవును, ఇవన్నీ ఎలా అరకట్టాలంటే, సో ఇన్ ద రెస్టారెంట్స్, ఎప్పుడైతే రెస్టారెంట్ లో వీళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రైడ్ చేసినప్పుడు, రీసెంట్ గా లాస్ట్ మంత్ బ్యాక్, సో వాళ్ళ కిచెన్ అనేది ప్రాపర్ గా లేదు.
సో ఎప్పుడైతే వాళ్ళ కిచెన్ అనేది ఎప్పుడైతే వాళ్ళు ఆ ఫుడ్ సర్వ్ చేస్తున్న ఆ కిచెన్ లేకపోతే ఆ కుక్ చేస్తున్న కిచెన్ కూడా ప్రాపర్ హైజీనిక్ ఉండాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఈరోజు ఒక రెస్టారెంట్ ఒక ఫుడ్ అయిపోయింది లేకపోతే ఈరోజు అయిపోయింది కంప్లీట్గా అయిపోయింది, వీళ్ళు ఏం చేయాలంటే సర్వింగ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో దే హ్యావ్ టు క్లీన్ ద కిచెన్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఎప్పుడైతే క్లీన్ చేసుకొని ఎప్పుడైతే క్లీన్గా పెట్టుకుంటామో ద నెక్స్ట్ కమింగ్ డే ఏదైతే ఉందో సో వాళ్ళు ప్రాపర్గా కుక్ చేసినప్పుడు ఇలాంటివి అనేది అవాయిడ్ చేయొచ్చండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్. సో ఈవెన్ అదైతే రెస్టారెంట్స్ తప్పే డెఫినెట్లీ, దట్ ఈస్ అందుకే కదా. సో ఈవెన్ ఫుడ్ సేఫ్టీ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా బ్యాన్ ఐ మీన్ దాన్ని లాక్ చేయడము సీల్ చేయడం అట్లాంటి ఏం చేయలేదు కదా. ఇట్ హ్యాపెన్ అండి, అయింది. నియర్లీ లైక్ 25% ఆఫ్ రెస్టారెంట్స్ సీల్ చేశారు. సో ఈవెన్ వాళ్ళకు జరిమానా కూడా విధించడం జరిగింది. లైక్ నియర్లీ 1 lakh జరిమానా జరిగింది. అండ్ ఆల్సో కోర్ట్కి కూడా సబ్మిట్ చేశారు వాళ్ళు. సో వాళ్ళ రెస్టారెంట్స్ కూడా సీల్ అవుతున్నాయి. బట్ ఏం అవుతున్నాయంటే సో కొన్ని రిప్యూటెడ్ రెస్టారెంట్స్ అనేవి మీకు తెలుసు కదా, కోర్ట్కి వెళ్ళి సో వాళ్ళు ఫైన్ పే చేసి స్టే తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు రీఓపెన్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవుట్ సైడ్. ఈ పెయిడ్ ప్రమోషన్స్ వల్ల రెస్టారెంట్స్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాయి. అవును, ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకొని పే చేస్తారు, రీల్ వస్తుంది, రీల్ వైరల్ అవుతుంది, వైరల్ కాకుండా బూస్ట్ చేస్తారు దాన్ని, మార్కెటింగ్ టీము వైరల్ చేస్తారు దాన్ని ఎట్లనే చేసి. చూస్తే కట్ చేస్తే రెస్టారెంట్లో జనాలు ఫుల్ ఉంటారు, వెయిటింగ్ హాల్లో ఉంటారు, కింద ఉంటారు, లోపల ఉంటారు తినుకుంటూ. వీళ్ళందరినీ అకామిడేట్ చేయలేక రెస్టారెంట్ వాడు కావాలి. ఫైనల్గా ఏమవుతుంది, వచ్చినోడు వెయిట్ చేసినోడు ఫ్రస్ట్రేట్ అయినాడు, నెగిటివ్ కామెంట్లు పెట్టి పోతాడు. అదే ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కొంచెం అటు ఇటు ఉందనుకోండి అంతే సంగతిగా. ఎందుకంటే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు. ఇంత వెయిట్ చేసిన తర్వాత ఫుడ్ టేస్ట్ ఉందనుకో, సరే వెయిట్ చేసినందుకు టేస్ట్ అవుతుంది రా బాబు అనుకుంటారు. లేదనుకో ఏమనుకుంటారు, ఖచ్చితంగా నెగిటివ్ ఉంటాయి. సో నెగిటివ్ ఉండడమే కాదు, మౌత్ టాక్ పోతుంది. నువ్వు అప్పుడు ఎన్ని రీల్స్ చేసినా నీకు మౌత్ టాక్ తో పోయిందే ఇంటర్ తప్ప రీల్స్ తో పోయింది విన్నారు. సో దట్స్ వాట్ అండి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ప్రమోషన్ చేయించారో ఈవెన్ వాళ్ళకి చాలా హైప్ ఉన్నా లేకపోతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్ని లేకపోతే ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్తో ప్రమోషన్స్ చేయించుకుంటారు. బట్ ఇట్ సేమ్ వే వీళ్ళు కూడా ఒక ఆల్టర్నేట్గా ప్లాన్ చేసుకోవాలి. ఎవరైతే రెస్టారెంట్స్ వాళ్ళు ఉన్నారో ఇద్ద సీటింగ్ వాళ్ళకి 100 సీటింగ్స్ ఉంటే సో వాళ్ళ అంటే పబ్లిక్ జెన్యూనిటీ అంటే పబ్లిక్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారో వీళ్ళకి కూడా ఐడియా లేదు. సో ఇఫ్ అవుట్ ఆఫ్ లైక్ 100 200 మెంబర్స్ 300 మెంబర్స్ వచ్చినప్పుడు సో వాళ్ళు ఏం చేయాలంటే టైమింగ్ షెడ్యూల్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ ఈ టైంలోనే ఉంటుంది లేకపోతే ఈ టైం తర్వాత క్లోజింగ్ ఉంటుంది అని కూడా టైమింగ్ షెడ్యూల్ చేసుకోవాలి. సో దానివల్ల కూడా పబ్లిక్ని కంట్రోల్ చేయొచ్చు. అదైతే ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఈవెన్ ద ప్రమోషన్స్ అనేది కూడా ఒకే రోజులో హైప్ అవ్వకుండా ఒకే రోజులో ఫేమస్ అవ్వాలని కూడా ట్రై చేయొద్దు. సో బేసిక్ ప్రమోషన్ అనేది ప్రాపర్గా చేసుకుంటే సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. సో అంటే మామూలుగా ఇక్కడ రెస్టారెంట్ ఉంది, మా రెస్టారెంట్లో ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది, సో ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర, అంతే. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటాం, మా లొకేషన్ ఇది, అది సరిపోతుంది. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత మిగతాదంతా గూగుల్ రివ్యూస్ కూడా రాపిస్తున్నారు. సో ఇప్పుడు ఎట్లా అంటే మౌత్ టాక్ తప్ప చాలా రెస్టారెంట్ అయిపోయేసరికి చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయేసరికి అందులో ఏది ఫేక్ ఏది జెన్యూన్ తెలియక ఇప్పుడు ఎట్లా అంటే జనాలకు కూడా ఇప్పుడు చాలా అవగాహన వచ్చిందండి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు నా రీల్ చూసే లేకపోతే వేరే ఇన్ఫ్లుయెన్సర్ రీల్ని చూసే ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. సో ఖచ్చితంగా గూగుల్లో ఉన్న రివ్యూస్ కూడా చూస్తున్నారు. సో గూగుల్లో రివ్యూస్ కూడా చాలా జెన్యూన్గా రివ్యూస్ ఇస్తున్నారు. అంటే ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ మేబీ గూగుల్లో రివ్యూస్ ఇవ్వకపోవచ్చు కానీ ఎవ్రీ కామన్ మ్యాన్ రివ్యూవర్స్ కి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ దగ్గర రివ్యూస్ ఇప్పించడానికి కూడా ఒక టీం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక 100-200 మంది ఉంటారు. వాళ్ళందరితో పాజిటివ్ రివ్యూలు పెట్టిస్తారు. అది ఓకే, బట్ స్టిల్ గూగుల్ రివ్యూస్ అనేది అంత ఈజీ అయితే దాని వల్ల వాళ్ళకి ప్రమాదమే కానీ సో మేబీ ఆ రివ్యూస్ చూసి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ అట్ ది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగాలేకపోతే డెఫినెట్లీ వాళ్ళు నెగిటివ్ రివ్యూ పెట్టే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా దాని కింద నెగిటివ్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత పాజిటివ్గా రీల్ చేయించినా ఒక పాజిటివ్గా ప్రమోషన్ చేయించినా ఒక కస్టమర్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ సరిగా లేదు సరిగా బాగాలేదు అన్నప్పుడు ఖచ్చితంగా అది. అండ్ ఇంకొకటి నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఒకటి, ఈ 700 రూపీస్కి పెద్ద డిఫరెంట్ ఐటమ్స్తోని థాలీ టైప్ అని అట్లా పెడతారు. అలా వెజ్ ఉంటుంది, ఐ మీన్ నాన్ వెజ్ ఉంటుంది, మిక్స్డ్ సీ ఫుడ్ ఉంటుంది, అన్ని ఉంటాయి, మీట్ ఉంటుంది, అన్ని ఉంటాయి. సో మిక్స్డ్ నాన్ వెజ్ ప్లాటర్ టైప్ అది కంప్లీట్ బిర్యానీస్, మళ్ళీ దాంతోపాటు సైడ్స్, స్వీట్, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కలిపి తక్కువ రేటుకి పెడతారు. సో అలా చేయడం వల్ల
అసలు వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అవుతుంది అని చేస్తారు? అంత పెద్ద రెస్టారెంట్ మెయింటైన్ చేసే వాళ్ళు అంత తక్కువ కాస్ట్ లో. అది అంతా వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే ఆ పబ్లిసిటీని కొంచెం గ్రాస్ప్ చేసుకోవడానికి సో వాళ్ళు ఏం చేస్తారంటే జంబో కానీ లేకపోతే ఆ మిక్స్డ్ వెజిటబుల్ లేకపోతే మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ కానీ సో అట్లా అంటే అది ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళినప్పుడు లేకపోతే ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు సో కపుల్స్ లేకపోతే ఒక 4 కపుల్స్ వెళ్ళినప్పుడు సో అలాంటి వాళ్ళకైతే యూస్ఫుల్ అవుద్ది. బట్ సో అదే ఒక పబ్లిక్ స్ట్రాటజీ. సో పబ్లిక్ ని అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళ మార్కెట్ స్కిల్స్ ని ఇంకా పెంచుకోవడానికి సో మేము బయట అయితే మార్కెట్ ఎలా ఉంటుందో సో దాన్ని బట్టి వాళ్ళు పెట్టే రెసిపీస్ కూడా అలానే ఉంటాయి. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని పక్కన పెడితే మనకి ఈ పెయిడ్ ప్రమోషన్ కాకుండా ఫ్రీ ప్రమోషన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ మీకు మొత్తం 1000 అయింది, యా. సో ఈవెన్ కుమార్ ఆంటీని కూడా చూసుకుంటే ఐటీసీ ఎదురుగా ఉన్న కుమార్ ఆంటీని కూడా చూసుకుంటే చాలా మంది ఈవెన్ ముందు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు వెళ్ళలేదండి, నార్మల్ యూట్యూబర్స్ వెళ్ళారు. యూట్యూబర్స్ వెళ్ళి ఆమెని ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు, జస్ట్ ఆమె మాట్లాడే మాటల్ని లేకపోతే ఆమె పిలిచే ఒక మంచిదనాన్ని అరే నాన్న అరే బుజ్జి అని పిలిచే మాటల్ని వాళ్ళు ర్యాప్ చేసుకొని సో ఆమె హైప్ అయిపోయింది. సో ఆ మాటల ద్వారా హైప్ అయిపోయి ఫుడ్ మీదకి ఎఫెక్ట్ అయింది. సో చాలా మంది ఏమవుతారంటే ఒకసారి ఆ న్యూస్ ఛానల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిన తర్వాత అది చాలా ఫేమస్ అయిపోయినారు. ఈవెన్ కుమార్ ఆంటీ కూడా. సో ఆ ఫుడ్ ఎక్కడ దొరకదన్నట్టు ఇదే ఫుడ్ బాగుంది, ఇదే ఫుడ్ తినాలి, లేకపోతే లివర్ కర్రీ బాగుంది, మటన్ కర్రీ బాగుంది అని చెప్పేసి చాలా మంది చేస్తున్నారు. అది సార్ ఫేక్ రివ్యూస్ అనే చెప్తాను. ఎందుకంటే ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఒక ఫస్ట్ 2-3 వీక్స్ వెళ్ళినప్పుడు నాకు కూడా చాలా బిజీగా ఉండే, అసలు ఫుడ్ కూడా దొరకలేదు నాకు, ఇది ఏం జనాలో ఏమో అని చెప్పి అక్కడ ఎక్కడ ఇంట్లో దొరకని ఫుడ్ లేకపోతే ఎక్కడ ఏ రెస్టారెంట్స్లో దొరకని ఫుడ్ కుమార్ ఆంటీ దగ్గర దొరుకుతుంది అంటే ఒక అమృతంలాగా తినాలని వెళ్ళినట్టున్నారు. సో దానివల్ల ఏమైందంటే సో ఆమెకి ప్రాబ్లం అయింది, అసలు అక్కడ ట్రాఫిక్ మొత్తం ఫుల్గా అయిపోయి సో అక్కడ ట్రాఫిక్ మొత్తానికి సీఎంఏ ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఆమెను చూసి ఆమె బిహేవియర్ లేకపోతే ఆమె క్యారెక్టర్ని చూసి సీఎం కొంచెం సపోర్ట్ చేశారు తనకి. అంటే మళ్ళీ మొత్తానికి ఆమె జీవనోపాధిని ఎత్తేసారని చెప్పేసి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఫుడ్ మళ్ళీ ఆ డబ్బా పెట్టొచ్చు అని మళ్ళీ ఎప్పుడైతే చెప్పాడో సో మళ్ళీ ఏమైందంటే సో మళ్ళీ ఎక్కువ ట్రాఫిక్ అనేది ఎక్కువ పెరుగుతూ వచ్చింది. సో ఎక్కడెక్కడ ఏవైతే మన ఈ తెలంగాణలో ఎప్పుడైతే ఏవైతే ఇష్యూస్ ఎక్కువైనాయో ఈవెన్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ధర్నా చేయడం కూడా స్టార్ట్ చేశారు. అది కూడా అయింది. సో ఆమెకు వచ్చి అడగడం వల్ల ఏంటి అని అంటే అసలు నేను పెట్టిందే ఈ ఫుడ్ దీని గురించి మాట్లాడమంటే సో ఆమెను ఎలా చేశారంటే మనం ఫోర్స్ చేశారు, అంటే ఈ ధర్నాల గురించి మాట్లాడమని మాట్లాడమని. ఎందుకంటే మా వాయిస్ డైరెక్ట్గా వెళ్ళట్లేదు. సో ఈవెన్ ఎంత స్ట్రైక్ చేసినా ఎంత ధర్నాలు చేసినా వెళ్ళట్లేదు, మీ మాట విన్నారు కాబట్టి మీరే ఒక మాట చెప్తే ఖచ్చితంగా సంబంధం లేని ఇష్యూస్ కూడా అమ్మ మీదకి తీసుకొచ్చారు. సో అట్లాంటి ప్రమోషన్స్ చేయడం వల్ల లేకపోతే అలాగా ఎక్కువ హైప్ చేయడం వల్ల ఉన్నదానికంటే ఎక్కువ చేయడం వల్ల అదే బాగుంది కుమార్ ఆంటీ ఫుడ్ విన్నా ఏమంత బాగాలేదు బ్రో అన్నట్టే చెప్పిండ్రు. హానెస్ట్ చెప్పాలంటే కొందరు యావరేజ్ అని చెప్పిండ్రు, ఎక్కడేం దొరుకుతుంది పెద్ద అబ్బా ఆడికే పోయి తినేళ్ళంత గొప్ప ఏం లేదని చెప్పిండ్రు. కాకపోతే మొత్తానికి అయితే ఆమె బిజినెస్ లేకుండా మొత్తానికి రావట్లేదు, డబ్బా లేదు. అట్ ద సేమ్ టైం ఆమె ఫేమస్ కూడా అయింది. చెప్పాలంటే తనకు వేరే ఇన్కమ్ వస్తున్నది. సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినారు. దాని తర్వాత జబర్దస్త్ లో వచ్చింది, తర్వాత ఇప్పుడు టీవీ సీరియల్స్ లో కూడా వస్తుంది. సో ఒక విషయంలో చెప్పాలంటే ఒక పాజిటివ్ ఉంది, అట్ ద సేమ్ టైం నెగిటివ్ కూడా ఉంది. వాళ్ళు చేయాలనుకున్నా చేయలేదు కానీ వేరే చేయాల్సి వచ్చింది. ఆమె వల్ల కొన్ని విషయాలు దాని నెగిటివ్ వచ్చింది, కొన్ని విషయాలు మా పాజిటివ్ కూడా అయింది. అయితే ఇవన్నీ కరెక్టే. కాకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు కొందరు ఫుల్ టైమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళు వేరే జాబ్ చేయరు, సోషల్ మీడియా ఇన్కమ్ త్రూనే ఉంటారు. సో వాళ్ళు ప్రమోషన్ చేయాలంటే సచ్చినట్టు చేయాల్సిందే కదా, బాగున్నా బాగాలేకున్నా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఇదే కాబట్టి. సో ఎట్లా మరి వాళ్ళ వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళకైనా ఇంపాక్ట్ అవుతుంది. సో మనం చేయొద్దు అనడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు ఈ సిచ్యువేషన్ లో. కరెక్ట్ గా చెయ్యొద్దు అనేది కరెక్ట్ అయితే డెఫినెట్లీ కాదు. సో చెయ్యొచ్చు అంటే పెయిడ్ ప్రమోషన్స్, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ జాబ్స్ అనేది వాళ్ళు మొత్తానికి విడిచిపెట్టి వాళ్ళకున్న ఫాలోయింగ్ లేకపోతే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకున్న ప్యాషన్ బట్టి ఖచ్చితంగా వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా చేంజ్ అయ్యే ఉద్దేశాలు చాలా ఉన్నాయి. సో అట్లా చేసినప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ దే డూ ద పెయిడ్ ప్రమోషన్స్ చేసినప్పుడు దే హ్యావ్ టు
బి ద జెన్యూన్ రివ్యూస్. ఎప్పుడైతే జెన్యూన్ రివ్యూస్ ఇస్తారో, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళినారు, ఒక ఫుడ్ తిన్నారు, సో ఈ ఫుడ్ నాకు నచ్చింది, మీరు ట్రై చేయండి. లేకపోతే ఈ రెస్టారెంట్ ఈ లొకేషన్లో ఉంది, ఈ టైమింగ్స్కి ఉంటుంది, ఈ టైమింగ్కి వెళ్ళి మీరు ఫుడ్ టేస్ట్ చేయండి. లేకపోతే ఫుడ్ ఐటమ్స్, ఈ రెసిపీస్, దీని కాస్ట్ ఎంత, నేను తిన్నా, నాకు నచ్చింది, సో మీకు నచ్చితే మీరు వెళ్ళండి, మీరు ట్రై చేయొచ్చు అనే జెన్యూన్ రివ్యూస్ ఇవ్వండి. కానీ ఈ ఫుడ్ చాలా బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది, అబ్బా ఇది ఇంకా ఇది తినకపోతే ఇంకా ఏం అవ్వదు అట్లా కాకుండా ఒక ప్రాపర్ జెన్యూనిటీగా వీలైతే ఎవరైతే ప్రమోషన్ చేస్తారో సో వాళ్ళకు కూడా రేపు పొద్దున ట్రస్టెడ్ పర్సన్, ఈ పర్సన్ వీడియో పెట్టినట్టు పోయి అక్కడ తినాలి తప్పలేదు అనే జెన్యూనిటీ ఉంటది. ఇప్పుడు ఒకవేళ అతను కల్ట్ ఫామ్ అవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఒక మంచి రెస్టారెంట్ లో ఫుడ్ బాగాలేకపోయినా మంచిగా బాగుంది, లేకపోతే టేస్ట్ బాగుంది అనేది ఎంత పెట్టినా కూడా రేపు పొద్దున ఎవరన్నా నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే పక్కన వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా ఫుడ్ బాగాలేదంటే ద ఎఫెక్ట్ విల్ అప్లై టు ద సేమ్. చైన్ ఆఫ్ బిజినెస్, దీన్ని ఆపలేము, మేనేజ్ చేయడము అట్లాంటిది ఏమి ఉండదు ఇక్కడ. కానీ ఇప్పుడు ఎందుకంటే మనకు చూసే నా చైతన్య కూడా రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ని తీసుకొని వచ్చుకొని తనతో ఒక బ్లాగ్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. సో పబ్లిసిటీ అనేది ఖచ్చితంగా చేస్తున్నారు, కాకపోతే చేసిన దగ్గరికి కొంచెం జెన్యూనిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో దట్ రెస్టారెంట్స్ కూడా ఏదైనా ఫుడ్ అటు ఇటుగా చేస్తే, ఇప్పుడు ఏముంది ఈ ప్రమోషన్స్ వల్ల ఫుడ్ ఇష్టం ఉన్నట్టు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఎక్స్పైరీ కంటెంట్ ఉన్న ఫుడ్ పెట్టడము, ఖరాబ్ అయిన ఫుడ్ పెట్టడము, ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అది తగ్గేయడానికి ఏం చేయాలనేది మాత్రమే కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. రెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా సో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెటింగ్ చేసుకోకపోతే ద బిజినెస్ నడవదు. సో వాళ్ళకు కూడా సో ఏదైనా మార్కెటింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రాపర్ మార్కెటింగ్ చేయాలి, ఉన్నది ఉన్నట్టుగానే పెట్టుకోవాలి, లేనిది పుట్టించదు. ఇప్పుడు ఏదంటే ఒక రెస్టారెంట్కి వెళ్తే ఇప్పుడు ఈ 1000 రూపీస్కి త్రీ ప్లేట్స్ వస్తాయి, లేకపోతే 1000 రూపీస్కి 3 బౌల్స్ 4 ఐటమ్స్ వస్తాయని చెప్తారు. అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ ఆఫర్ ఉండదు, అది ఫుడ్ రేట్ అయినా పెరిగైనా ఉంటుంది. ఇంకా లేకపోతే ఈవెన్ చాలా రీల్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్తా ఉంటారు, ఈ రోజు ఇఫ్ నీ బర్త్డే అయింది అనుకోండి, నీ ఆధార్ కార్డ్ లేకపోతే నీ బర్త్డే రోజు అయితే నీకు ఫ్రీ అని ఉంటుంది. అది కూడా ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే ప్రాపర్ గా జస్ట్ ఈ సండేనే లేకపోతే ఈ లిమిటెడ్ అంటే బర్త్డే కాబట్టి విత్ ఇన్ ద 6 months లేకపోతే విత్ ఇన్ ద 1 year అనే పెట్టాలి. ఇప్పుడు ఆ రీల్ అనేది ఈ మంత్ లో లేట్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ లో అయిపోవచ్చు, ఎప్పుడైనా అయిపోవచ్చు. దానివల్ల ఏమవుతున్నారంటే కస్టమర్స్ అక్కడికి వెళ్ళి ఈ ఆఫర్ ఉందా లేదన్నప్పుడు అక్కడ ఆఫర్ ఉండదు. సో దానివల్ల కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సో ఏవైతే వీళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారో ఈవెన్ పెయిడ్ ప్రమోషన్స్ కానీ ఫ్రీ ప్రమోషన్స్ కానీ వాళ్ళకున్న డిస్క్రిప్షన్ లో లేకపోతే వాళ్ళు చెప్పే వాయిస్ ఓవర్ లో ప్రాపర్ కంటెంట్ ఉండాలి, జెన్యూనిటీ కంటెంట్ ఉండాలి. ఎప్పుడైతే ప్రాపర్ జెన్యూనిటీ కంటెంట్ ఉంటే సో ఈవెన్ వీళ్ళ కస్టమర్స్ కూడా ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఇన్ఫ్లుయెన్సర్ వద్దు, మనకి పెయిడ్ ప్రమోషన్ వద్దు, రెస్టారెంట్ వద్దు, ఇవన్నీ వద్దు. న్యూస్ వచ్చినాయి, న్యూస్లో క్లియర్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ రైడ్ చేసినతని చెప్పిండు. వీళ్ళు ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ సర్వ్ చేస్తున్నారు, ఫ్రోజన్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, స్టోరేజ్ కూడా కరెక్ట్ టెంపరేచర్లో మెయింటైన్ చేయకుండా ఖరాబ్ అయిన ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. నాన్ వెజే కాదు వెజిటేరియన్ కూడా ఎట్లా స్టోర్ చేయనో అట్లా చేయకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్ కాకుండా మురిగిపోయినాయి, ఖరాబ్ అయినాయి అలాంటి వెజిటేబుల్స్ కూడా పెడుతున్నారని వచ్చింది. ఇవన్నీ కస్టమర్ చూస్తున్నాడు, ఈ పెయిడ్ ప్రమోషన్ చూస్తున్నాడు, అన్పెయిడ్ యాక్చువల్ రివ్యూ చేస్తున్నాడు. కస్టమర్ ఏం చేస్తే బాగుంటుంది? అదే అండి, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరి కస్టమర్ ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు బాగాలేనప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఎంత మంచిగా వాళ్ళు రెస్టారెంట్లో వెళ్ళి లేకపోతే ఏ రెస్టారెంట్ బాగుంటుంది అని గూగుల్లో చూసి వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు. వాళ్ళు ఎంత మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈవెన్ ఫుడ్ తిన్న తర్వాత కూడా ఫుడ్ బాగాలేదన్నప్పుడు ఈవెన్ వాళ్ళు కూడా ఏం చేస్తూ రావాలంటే వాళ్ళ గూగుల్ రివ్యూస్ ఇస్తూ రావాలి. వాళ్ళ రెస్టారెంట్ ఏదైతే ఉందో దాని ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ప్రాపర్గా ఇవ్వాలి. బాగాలేకపోతే ఖచ్చితంగా బాగాలేదని చెప్పాలి. ప్రతి కస్టమర్ ఖచ్చితంగా రివ్యూ రాయడం అనేది డెఫినెట్లీ ఖచ్చితంగా రివ్యూ అనేది రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఖచ్చితంగా మనం ఫుడ్ తింటున్నప్పుడు, మనం పైసలు కట్టి మనం ఫుడ్ తింటున్నప్పుడు, ఫుడ్ ప్రాపర్గా వాడు ప్రొవైడ్ చేయనప్పుడు ఖచ్చితంగా మనం రివ్యూ మాత్రం ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూ, నాట్ ఓన్లీ ద ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ద ఫుడ్ బ్లాగర్, ఈవెన్ ద కామన్ మ్యాన్ కూడా వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ బాగాలేనప్పుడు అపోజ్ చేసే రైట్ ఎవరికైనా ఉంది. లేదంటే ఈవెన్ ఆ రెస్టారెంట్కి మనం వెళ్ళకుండా స్టాప్ చేయాలి. ఈవెన్ వేరే వాళ్ళు కూడా అవేర్నెస్ ఇవ్వాలి. వేరే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చినప్పుడు దానివల్ల వాళ్ళకి ఫ్లో కూడా తగ్గుతుంది, దానివల్ల మేబీ వాళ్ళు కూడా కొన్ని కరెక్షన్స్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో రెస్టారెంట్ కస్టమర్ ఎక్స్ట్రా రైతా ఇవ్వండి అని చెప్పేసి అడిగినందుకు, ఆనియన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగినందుకు
కొట్టిందంట కస్టమర్. అది అంటే నేను రెస్టారెంట్ నడిపిస్తున్నారా, రౌడీజం చేస్తున్నారా వాళ్ళు, ఏంటంటే అయినా కూడా రెస్టారెంట్ చూస్ చేసుకున్న స్టాఫ్ కూడా, సో దట్స్ వాట్ ఐ కెన్ టెల్. సో వాళ్ళు చూస్ చేసుకున్న స్టాఫ్ కూడా, మీరు కూడా ఫేస్ చేస్తున్నారు. నేను కూడా ఫేస్ చేశాను. సో మేము చూస్ చేసుకున్న స్టాఫ్ కూడా ప్రాపర్ లైక్ డిగ్నిఫికెంట్ స్టాఫ్ని చూస్ చేసుకోవాలి. ఈవెన్ వాళ్ళకి ప్రాపర్ హెడ్ ఉండాలి, వాళ్ళకి ప్రాపర్ మీటింగ్ సెట్ చేసుకోవాలి. ఏదో వాళ్ళు ఏదో పార్ట్ టైం జాబ్కి వస్తున్నారు కదా, లేకపోతే వాళ్ళ పైసల కోసం సర్వ్ చేస్తున్నారు అనేది వాళ్ళని ప్రతి ఒక్కరిని పెట్టుకోకుండా, సో వాళ్ళు ఏంటి, సో వాళ్ళ బిహేవ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి. సో ఎడ్యుకేషన్ కాకుండా ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మేబీ వాళ్ళు ప్రాపర్ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో, వాళ్ళ కస్టమర్ని ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారు, ఎలా అయితే రిసీవ్ చేసుకుంటున్నారో, సో ఎప్పుడైతే వాళ్ళ నేమ్ని వాళ్ళు మెన్షన్ చేసి రివ్యూ ఇస్తారో, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పలాని రవి అనే అబ్బాయి లేకపోతే షేక్ అనే అబ్బాయి మంచిగా ఈ చెఫ్ మంచిగా సర్వ్ చేశాడు, మంచిగా ప్రొవైడ్ చేశారు అనే రివ్యూ ఎలా అయితే ఇస్తున్నామో, ఈవెన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నేమ్తో సహా వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్గా ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇచ్చినట్లయితే, వాళ్ళు ఖచ్చితంగా రివ్యూ ఇచ్చినట్లయితే, డెఫినెట్గా వాళ్ళు స్టాఫ్ అయినా చేంజ్ చేసే ఉద్దేశాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళైనా మారే ఉద్దేశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటే డెఫినెట్లీ మంచిదని. లేదని అంటే ఇట్స్ నాట్ గుడ్. మనం ఎవరికి ఆపోజిట్ అయితే కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. ఏంటంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తే చాలు అనేది ఒకటే పాయింట్. తినేవాళ్ళు బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేయడం మంచిది. వాళ్ళు సగం మంది తినేసి వెళ్ళిపోతారు కానీ రివ్యూ రాయరు. వాళ్ళు కూడా రివ్యూ రాయడం అనేది అందరికి హెల్ప్ఫుల్. రెస్టారెంట్స్ కూడా రివ్యూస్ ఎప్పుడెప్పుడు రాస్తాడు అన్న భయంకి కొంచెం సర్వ్ చేయడం అవన్నీ బాగుంటాయని ఎక్స్పెక్టేషన్. డెఫినెట్ కరెక్ట్. ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది అవుతా ఉంది ఇప్పుడున్న టైంలో సొసైటీలో. ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువ ఎక్సెస్ ఫుడ్ కూడా తింటున్నారు. అంటే జనాలకి ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఎంత తినాలి అనేది ప్రాపర్గా అండర్స్టాండింగ్ లేదు. ఏదైతే ఒక వెళ్ళినామా, ఒక 1 ఫుల్ ప్లేట్ బిర్యానీ తిన్నామా వచ్చినామా అన్నట్టున్నారు. కానీ మన బాడీకి ఎంతైతే ప్రాపర్ ఫుడ్ అవసరమో, లేకపోతే క్వాంటిటీ అనేది మనం కొంచెం లిమిట్ చేసుకుంటూ రావాలి. మీరు రీసెంట్గా మేబీ ఫ్యూ ఆఫ్ 1 year 2 years బ్యాక్ కూడా ఈవెన్ నాగార్జున సార్ కూడా మాట్లాడుతున్నాడు న్యూస్లో. సో తను అన్ని ఫుడ్ తింటాడంట. ఈవెన్ తన ఎలా ఫిట్ గా ఉన్నాడు, ఎలా తను చాలా మంచి వర్కౌట్ హెవీ వర్కౌట్ చేస్తాడు, ప్రాపర్ స్లీప్ ఉంటుంది, ప్రాపర్ ఫుడ్ కూడా తీసుకుంటాడు. ఎన్ని ప్రాపర్ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, విటమిన్స్ అన్ని, మినరల్స్ అన్ని, దాన్ని బట్టి వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు. సో సెలబ్రిటీ ఫుడ్డే మేము తీసుకోలేమన్నప్పుడు అది రాంగ్ అండి. సో వాళ్ళ ఫుడ్ ఏదైనా ఫుడ్డే. సో ఏదైనా ప్రాపర్ ఫుడ్. వాళ్ళకంటే బిజీ అయితే మనం ఉండకపోవచ్చు కూడా. సో వాళ్ళు ఎక్కువ బిజీ ఉండొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే కన్సిస్టెన్సీ, ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో మనం లిమిటెడ్ ఫుడ్ తీసుకోవడం, లేకపోతే ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్ స్లీప్ ఉండడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండడం, ఇవన్నీ ఉన్నట్లయితే డెఫినెట్లీ ప్రతి మనిషి అనేది హెల్తీగా అనేది ఉంటారు. సో ఫుడ్ అనేది ఎప్పుడైనా ఏదైనా ఎక్సెస్ వెళ్ళినప్పుడు, లేకపోతే మనకి మించిన ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఇస్ పాయిజనస్. యా డెఫినెట్లీ. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.